పండుగ వచ్చిందనే హ్యాపీనెస్లో అసలు ఏ వారమో కూడా గుర్తుండట్లేదు. నిన్న కూరగాయలు తెస్తానంటే ఇంకా కూరగాయలు 2 రకాలు ఉన్నాయి. 2 డేస్ సరిపోతాయిలే ఇంక తేకని చెప్పాను. అదే అండి ఇంటికి వెళ్తాం కదా అమ్మ వాళ్ళ ఊరు. సో అందుకే సరిపెట్టేస్తానని చెప్పాను. ఇంకా మార్నింగ్ లేచి పాలకూర ఉంది పాలకూర వండేస్తా అని చెప్తే ఒక స్మైల్ ఇచ్చారు. ఏంటి ఇలా అనుకున్నారు అనుకున్నా. సండే కదా ఇంకా సండే అని మర్చిపోయాను. ఇంకా సండే వస్తే కామన్గా ప్రతి ఒక్కరి ఇంట్లో నాన్ వెజ్ కర్రీస్ ఉంటాయి కదా. మా ఇంట్లో కూడా సేమ్ ఇంకా సండే వస్తే నాన్ వెజ్ కర్రీసే ఉంటాయి. ఇంకా ఈరోజు నేను పాలకూర వండుతాను అనగానే ఇంకా ఒక స్మైల్ ఇచ్చారనమాట. నేనే ఇలా ఉంటానో ఎవరైనా నాలా ఉంటారో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. నార్మల్గా నేను పనులు చేసుకుంటుంటే చికెన్ పట్టుకొని వచ్చారు. అప్పుడు గుర్తొచ్చింది ఇంకా పండుగ వస్తే పుట్టింటికి వెళ్ళి ఆనందంలో ప్రతి ఒక్కరు ఏదో ఒకటి మర్చిపోతూ ఉంటారు. నేనైతే వారమే మర్చిపోయాను. ఇంకా చికెన్ తేగానే చికెన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను. నా వేలో నేనైతే వండేసాను. ఇంకా బొండం కోడి అంటారు కదా అది తీసుకొచ్చారు. ఒక్కొక్క సైడు ఒక్కోలా అంటారు. ఇంకా మా సైడ్ అయితే మేము బొండం కోడి అంటాము. ఇది కుక్కర్లో తప్ప నార్మల్గా ఉడికిస్తే అసలు తినేలేము. అందుకని చెప్పి ఇంకా కుక్కర్లోనే ఈ కర్రీని అయితే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసి వండేసాను. ఇంతకీ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? వీడియో ఇంతవరకు ఎలానో చేశారు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయొచ్చుగా. ఉంటాను మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. బాయ్.